హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో మేము పండగకి అరిసెలు చేసాం కదా. అరిసెలు ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ కేజీ బియ్యం తీసుకొని ఆ బియ్యం ఓవర్ నైట్ నానబెట్టాలి. నానబెట్టుకున్నాక బాగా కడిగి అవి వడగట్టుకొని బియ్యం మిల్లులో ఆడించాలండి. 1 కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం తీసుకొని బెల్లం మెత్తగా తరుముకోవాలి. అందులో కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకున్నాక బెల్లం మొత్తం కరిగిపోయాక ఉడుకుతూ ఉంటుంది. ఉడికేటప్పుడు మనం పాకం వచ్చిన తర్వాత తెలుసుకోవాలంటే ఒక ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకొని కొంచెం ఉడుకుతున్న బెల్లాన్ని తీసుకొని మనం ప్లేట్లో వేసుకున్నప్పుడు అది బాల్గా రావాలండి. చేతి కట్టకుండా స్టిక్కీగా లేకుండా చూసుకోవాలి. అలా వచ్చినట్లయితే పాకం అయినట్టే. ఇప్పుడు అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని మనకి కేజీ బియ్యంని మిల్లుకి పట్టించినాక బియ్యం పిండి ఉంటుంది కదా, ఆ పిండిని ఆ పాకంలో కలుపుకొని బాగా కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే తెడ్డు ఉంటుందండి అరిసెలకి, ఆ తెడ్డుతో బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం బాగా కలిసేటట్టు, ఎక్కడ బుడగలు లేకుండా పిండి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఎలా కలపాలంటే పిండి మొత్తం మొత్తం కలిసిరాక అది ఎట్లా ఉండాలి అంటే తెడ్డుతో పైకి లేపినప్పుడు కొంచెం జారుతున్నట్టు ఉండాలి. ఇప్పుడు ఆ పిండిని కొద్దిగా కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్స్లో చేసుకొని రౌండ్గా చేసుకొని నూనెలో వేయించుకోవాలి. అంతే, ఎంతో వేడి వేడి టేస్టీ టేస్టీ అరిసెలు రెడీ. అరిసెలు బెల్లంతో కాకుండా షుగర్తో కూడా చేస్తారు. మేమైతే ఎక్కువ బెల్లంతో చేస్తాము. బెల్లం అరిసెలు అంటేనే మాకు చాలా ఇష్టం అండి. నూనెలో వేయించినప్పుడు అవి మంచిగా పొంగుతాయి, మంచిగా అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.